హాయ్ వెల్కమ్ బ్యాక్ పిఎస్ఎం విలేజ్ కుకింగ్. చూస్తున్నారు ఎంత సింపుల్గా టేస్టీగా చేసుకుని ఎండుమిరకాయలు పచ్చిపులుసు అండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా చేసుకోవచ్చు, చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. ఏమైనా కూర గట్టలు అయినప్పుడైతే బాగా స్పీడ్గా అయిపోతుందండి. జస్ట్ ఒక 5-6 నిమిషాల్లో అయిపోతుంది. ఎక్కువ ప్రాసెస్ కూడా ఉండదు, చాలా టేస్టీగా ఉంటుందండి. దీంట్లో కాంబినేషన్కి ఎండు చేపలు ఏపిని అయినా లేదా కొడుగుడ్డు అయితే చాలా బాగుంటుందండి. రైస్లో మాత్రం వేడి వేడి వేసి తింటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఇట్లా ట్రై చేయండి. ఎలా వచ్చింది ఇది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు మన ఎండుమిరకాయ పచ్చిపులుసుకి ఏమేమి కావాలో మరి చూద్దాం. మరి ఎండుమిరకాయలు పచ్చిపులుసు కావాల్సినవి ఒక 10-15 ఎండుమిరకాయలు తీసుకున్నాను. అలాగే ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపొడి తీసి నానబెట్టి ఉంచుకున్నాను. అలాగే 2 ఉల్లిపాయలు పెద్ద ముక్కల కింద కోసి ఉంచుకున్నాను. అలాగే 4 ఎల్లిపాయలు చితకొట్టుకుని ఉంచుకున్నాను. అలాగే 2 రెమ్మల కరివేపాకు. ఇప్పుడు తయారీ విధానం తెలుసుకుందాం. తయారీ విధానం పొయ్యి వెలిగించుకుని కళాయి పెట్టుకుందాం. దాంట్లో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ అయితే లైట్గా వీటి ఎక్కిందండి. ఇప్పుడు ఎండుమిరకాయలు వేసి వేపుకుందాం. మానేయకుండా ఎండుమిరకాయలు వేపుకుందాం. చూసారుగా ఎండుగా ఈ మీద అయితే వేపుకోవాలి, నలపడనీయకుండా మానేయకుండా. ఇప్పుడు ఎండుమిరకాయలు తీసేసుకుందాం. ఇప్పుడు పచ్చిపులుసు అయితే పిసుకుందాం. ఇందాక ఎండుమిరకాయలు వేపాం కదా, ఆ ఎండుమిరకాయల్లోకి ఇందాక వేపిన పనిలోనే దాంట్లోకి ఎండుమిరకాయల్లోకి కళ్ళుప్పు వేసుకోవాలి. కళ్ళుప్పు వేసుకుని ఇలా మెత్తగా ఇలా స్మాష్ చేసుకోవాలి. కళ్ళుప్పు వేసినట్టయితే బాగా నలిగిపోతుంది ఎండుమిరకాయలు. చూసారు ఈ విధంగా అయితే బాగా మెత్తగా నలుపుకోవాలి. చూసారు ఈ విధంగా అయితే చక్కగా ఇలా నలుపుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. మిక్సీలో వేసిన దానికన్నా ఇలా చేతితో తీసుకుంటే చాలా బాగుంటాయి. ఇప్పుడు దీంట్లోకి ఉల్లిపాయ ముక్కలు అలాగే ఎల్లిపాయలు కూడా మొత్తం ఇవన్నీ కలుపుకొని చూసుకోండి. మొత్తం ఇలా శుభ్రంగా చేతితో కలుపుకోండి, బాగుంటుంది. కొద్ది చేయదే మంట వస్తుంది ఎండుమిరకాయలకి, అదే పెద్ద ఏం కాదు, శబ్దం కలుపుకొని సరిపోద్ది. ఇలా దీంట్లోకి మనం నానబెట్టి ఉంచుకున్నాం కదా చింతపండు కూడా ఇది మొత్తం చింతపండు కూడా వేసుకుని కలిపేసుకుందాం. ఇలా మెత్తగా చక్కగా శుభ్రంగా కలుపుకోండి. అలాగే దీంట్లోకి ఈ కరివేపాకు రమ్మలు కూడా 2 తీసుకుని వేసుకుంది. ఇవ్వండి కరివేపాకు కూడా అలాగే నలుపుకోవాలి. వేరే గిన్నె అయితే ఇట్టుకోకలేదా, మనం ఎండుమిరకాయలు ఏ పోనాం కదా ఆ ఆయిల్లో చేసుకోవచ్చు. ఇది బాగా శుభ్రం కలగనియాలి. ఇప్పుడు దీంట్లోకి వాటర్ పోసుకుందాం, అదే మన చింతపండు పులుసు పోసుకుందాం. చూసారు కదండి, సింపుల్గా టేస్టీగా చేసుకుని పచ్చిపులుసు ఎండుమిరకాయలు పచ్చిపులుసు చేయండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా అయితే ఉంటుంది. సింపుల్గా అయితే చేసుకోవచ్చు. ఇక రెడీ అయిపోయింది. మొత్తం పిసుకున్న తర్వాత వాటర్ పోసుకున్నాము. మనకి టేస్ట్ సరిపడంత ఉప్పు కూడా వేసుకున్నాను. చాలా బాగుంటుందండి, చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియో కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. పిఎస్ఎం విలేజ్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చూసే కానీ చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందైతే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. బాయ్.